రోజుకో కొత్త నిర్ణయంతో ప్రపంచ దేశాలకు టెన్షన్ పుట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్కు చెక్ పెట్టారు. ఇరాన్పై కఠిన విధానాల అమలుకు ట్రంప్ ఆదేశించారు. చమురు ఎగుమతులకు పూర్తిగా నిలిపివేసి అణ్వాయుధ తయారీని అడ్డుకోవడమే లక్ష్యంగా కొత్త విధానాలు తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ భారీగా పతనమైంది. మరోవైపు విదేశాలకు అందించే సాయాన్ని ట్రంప్ నిలిపివేయడాన్ని ఇరాన్ స్వాగతించింది. అణు చర్చలకు ట్రంప్ పంపే సందేశం కోసం ఎదురుచూస్తున్నామని ప్రకటించింది. అప్పట్లో టెహ్రాన్పై అమెరికా అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాండంపై ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్తో ఒప్పందానికి తాను సానుకూలంగానే ఉన్నానని, ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమేనని ట్రంప్ తెలిపారు. అయితే అణ్వాయుధాన్ని అందుకునేందుకు ఇరాన్ చాలా దగ్గరగా ఉందని, దాన్ని అడ్డుకోవాలని అన్నారు. ఓవైపు ఇరాన్ కట్టడికి వ్యూహ రచన చేస్తూనే మరోవైపు ఆ దేశంలో చర్చలకు సిద్ధమనే సంకేతాలకు ట్రంప్ పంపుతున్నారు. ఇరాన్ కూడా అమెరికాతో చర్చలకు సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి అణ్వాయుధ తయారీ కార్యక్రమంపై అమెరికాతో చర్చించుకుని ఏదో ఒకటి తేల్చుకోవాలనే పట్టుదలతో ఇరాన్ ఉందని తెలుస్తోంది. విదేశాలకు ఆర్థిక సాయాన్ని ఆపేస్తూ ట్రంప్ ప్రకటన చేసిన వెంటనే ప్రశంసలు కురిపిస్తూ ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాలను ప్రసారం చేసింది.